ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే పెరిమీటర్ అంటే ఏంటి, ఏరియా అంటే ఏంటి. పెరిమీటర్ అంటే ఏదైనా ఇప్పుడు ఈ బోర్డు ఉంది, ఈ బోర్డులో పెరిమీటర్ అంటే ఏంటంటే దీని యొక్క చుట్టూ కొలత ఎంత ఉంది బోర్డు అంటే మొత్తం ఇక్కడ నుంచి ఇదంతా మనం తీసుకుంటే ఇది పెరిమీటర్ అవుతుంది. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత పొడవు ఉంది, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత పొడవు ఉంది, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత పొడవు ఉంది, ఇక్కడ నుండి ఇక్కడ, దీన్ని ఏమంటామంటే పెరిమీటర్ అని చెప్తాం. ఓకేనా. పెరిమీటర్ అంటే ఇక్కడ నుండి లెంగ్త్, ఈ లెంగ్త్ ఒక ఏ అనుకుంటే, 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 ఈ ఏలన్నీ కలిపితే దాన్ని ఏమంటామంటే, సైడ్లన్నీ కలిపితే ఏమంటామంటే దాన్ని పెరిమీటర్ అంటాం. ఏరియా అని అంటే ఆక్యుపైడ్ ప్లేస్, ఎంత ఏరియా ఆక్యుపైడ్ ప్లేస్ ఉందో దాన్ని ఏమని చెప్తామంటే ఏరియా అంటాం. దీని అంతటిని ఏమంటామంటే ఆక్యుపైడ్ ప్లేస్ ని ఏరియా అని మనం చెప్తాం. ఓకేనండి. నెక్స్ట్ ఏరియా అంటే అది పెరిమీటర్. ఓకే, పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్. ఫస్ట్ స్క్వేర్ యొక్క తెలుసుకుందాం. స్క్వేర్ కు ఉండేటువంటి ఏంటి అని అంటే, స్క్వేర్ అని అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, సమ్ ఆఫ్ ది ఆల్ సైడ్స్. సో ఓకే, పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ది ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ స్క్వేర్ లో, అండ్ డయాగ్నల్స్ ఆల్సో ఈక్వల్. స్క్వేర్ లో డయాగ్నల్స్ ఈక్వల్ అండ్ సైడ్స్ ఈక్వల్. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు పెరిమీటర్ కి వస్తే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ అంటే 4 ఇంటూ సైడ్. ఎందుకు ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ఎన్ని అవుతాయి 4a అంటే 4 ఇంటూ సైడ్, ఇదేమవుతుంది పెరిమీటర్. నెక్స్ట్ డయాగ్నల్ అంటే d ఈక్వల్ టు √2a, డయాగ్నల్ d ఈక్వల్ టు √2a, డయాగ్నల్ d ఈక్వల్ టు √2a. నెక్స్ట్ ఏరియా, ఏరియా ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఓకే, ఏ స్క్వేర్ దాన్ని ఏమంటామంటే సైడ్ ఇంటూ సైడ్ అని చెప్తాం. సైడ్ ఇంటూ సైడ్, ఏరియా అంటే సైడ్ ఇంటూ సైడ్. నెక్స్ట్ ఏరియా అంటే సైడ్ ఇంటూ సైడ్. నెక్స్ట్ ఇంకోలా కూడా చెప్పొచ్చు, ఏరియా అంటే d స్క్వేర్ బై 2 అని కూడా చెప్పొచ్చు, d స్క్వేర్ బై 2 అని కూడా చెప్పొచ్చు, d స్క్వేర్ బై 2 అని చెప్పొచ్చు. అదే విధంగా p స్క్వేర్ బై 16 అని కూడా చెప్పొచ్చు. ఓకేనండి. ఏరియా కావాలి అని అంటే p స్క్వేర్ బై 16 అని కూడా చెప్పొచ్చు. d స్క్వేర్ బై 2 అంటే డయాగ్నల్ ని స్క్వేర్ చేసి డయాగ్నల్ ని 2 టైమ్స్ మల్టిప్లై చేసి బై 2 చేస్తే మనకి ఏమొస్తుంది అని అంటే ఏరియా వస్తుంది. అదే విధంగా స్క్వేర్ ని ఏదైతే పెరిమీటర్ ఉందో దాన్ని 2 అంటే పెరిమీటర్ ఇంటూ పెరిమీటర్ చేసి మల్టిప్లై చేసి దాన్ని 16 తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది అంటే ఏరియా ఆఫ్ ది స్క్వేర్ వస్తుంది. ఓకేనండి. ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏరియా అంటే ఏంటి, డయాగ్నల్ అంటే ఏంటి, పెరిమీటర్ అంటే ఏంటి, ఇవి మనకు కావాల్సినటువంటివి ఏంటి అని అంటే స్క్వేర్. అయితే ఇందులో ఏంటి స్క్వేర్ లో ఉన్నటువంటి ఒక లక్షణం ఉంది. ఏంటి అని అంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఫెన్సింగ్ అన్నాడు అనుకోండి, బౌండరీ అన్నాడు అనుకోండి, దేన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే పెరిమీటర్ ని క్యాలిక్యులేట్ చేయాలి. డిగ్గింగ్ కానీ, ఓకేనా, డిగ్గింగ్ కానీ ఏదైనా దీని గురించి మాట్లాడితే ఏరియా గురించి మాట్లాడాలి. టైల్స్ వేయాలనుకున్నాం అప్పుడు ఏరియా గురించి మాట్లాడాలి. ఓకేనండి. టైల్స్ వేయాలనుకుంటే అప్పుడు ఏం గురించి మాట్లాడాలి, ఏరియా గురించి మాట్లాడాలి. నెక్స్ట్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. రెక్టాంగిల్ మీన్స్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్. ఇది ఎల్ అయితే ఇది బి, ఇది ఎల్ అయితే ఇది బి. రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ పెరిమీటర్ అని మీకు ఆల్రెడీ చెప్పాను, సమ్ ఆఫ్ ది ఆల్ సైడ్స్, ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి అంటే 2l ప్లస్ బి అంటే ఏమవుతుంది 2b అంటే ఏమవుతుంది 2 కామన్ తీస్తే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్. ద పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ఈక్వల్ టు p into l plus b. What is area? Area of the perimeter. Area of the rectangle. Area of the rectangle అంటే ఏంటి అని అంటే l into b. Area of the rectangle ఏంటంటే l into b అంటే side into side. ఓకేనండి, సైడ్ ఇంటూ సైడ్. నెక్స్ట్ డయాగ్నల్ d ఈక్వల్ టు రూట్ ఓవర్ l స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, రూట్ ఓవర్ l స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. డయాగ్నల్ d ఈక్వల్ టు రూట్ ఓవర్ l స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. దీన్ని ఏమని చెప్తామంటే డయాగ్నల్ అంటాము, దీన్ని ఏరియా అంటాము, దీన్ని పెరిమీటర్. ఓకేనా. పెరిమీటర్ అంటే 2 ఇంటూ l ప్లస్ b,
ఏరియా అంటే ఎల్ ఇంటూ బి, అదే విధంగా డయాగ్నల్ అంటే √L² ప్లస్ B². ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైతే పెరిమీటర్ కానీ డయాగ్నల్ కానీ అంటాడో అప్పుడు మనం యూనిట్స్ మాత్రమే తీసుకుంటాం. అదే ఏరియాకి వెళ్ళేసరికి ఏంటంటే స్క్వేర్ యూనిట్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి మెజర్మెంట్స్ అనేవి మీటర్స్ లో కానీ సెంటీమీటర్స్ లో కానీ ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ అక్కడ మీటర్లో కానీ సెంటీమీటర్లో ఇచ్చేటప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ వచ్చేసి ఏం చేస్తాము అని అంటే ఏరియా అడిగేటప్పుడు సెంటీమీటర్ స్క్వేర్ లో ఇస్తే సెంటీమీటర్స్ ఇస్తే సెంటీమీటర్ స్క్వేర్ అని వాడతాం. అదే మీటర్లో ఇస్తే మీటర్ స్క్వేర్ అని వాడతాం. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఏరియా అనేసరికి స్క్వేర్ యూనిట్స్ ఉండాలి ఆన్సర్ లో. ఏరియా నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే స్క్వేర్ యూనిట్స్ ఉండాలి ఆన్సర్ లో. అదే క్యూబ్ కానీ క్యూబాయిడ్ కానీ అయితే క్యూబ్ యూనిట్స్, వాల్యూమ్ అయితే క్యూబిక్ యూనిట్స్ ఉంటాయి. ఇక్కడైతే స్క్వేర్ యూనిట్స్ ఉంటాయి. అంటే మీటర్ స్క్వేర్ అని, సెంటీమీటర్ స్క్వేర్ అని, కిలోమీటర్ స్క్వేర్ అని అలాంటివి ఉంటాయి. ఓకేనండి. ఇది స్క్వేరు, ఇది రెక్టాంగిల్, ఇది స్క్వేరు, ఇది రెక్టాంగిల్. అదే విధంగా సర్కిల్ గురించి కూడా చెప్పేస్తాను. ఇక్కడే సర్కిల్ గురించి కూడా చెప్తాను, వినియండి. రేపు ఉంది ఎలాగో క్లాస్, కానీ సర్కిల్ గురించి కూడా చెప్తాను. సర్కిల్లో ఫస్ట్ చూడండి, ఇదో సర్కిల్ అనుకుంటే ఈ సర్కిల్ యొక్క ఏరియా అనేసరికి πr². సర్కిల్ యొక్క ఏరియా πr². అదే సర్కంఫరెన్స్ అంటే 2πr. సర్కంఫరెన్స్ అంటే చుట్టుకొలత. ఇదంతా ఎంత ఉంది అంటే సర్కంఫరెన్స్ అంటే చుట్టుకొలత. ఇది ఏరియా అంటే πr². ఓకేనండి. నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఇస్తాడు. అప్పుడు ఫార్ములా ఏంటంటే రెవల్యూషన్స్, నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్, డిస్టెన్స్ బై టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ డిస్టెన్స్ బై సర్కంఫరెన్స్. అంటే ఇది ఒక టైర్ అనుకోండి, ఇదొక వీల్. ఈ వీల్ అనేది ఎంత డిస్టెన్స్ వెళ్తుంది అని అంటే ఆ టైర్ యొక్క ఆ వీల్ యొక్క సర్కంఫరెన్స్ ఎంతైతే ఉంటుందో అంత డిస్టెన్స్ వెళ్తుందండి. ఫస్ట్ ఒక రెవల్యూషన్ అయ్యేసరికి దీని మొత్తం డిస్టెన్స్ ఎంత ఉందో అంత డిస్టెన్స్ మాత్రమే వెళ్తుంది. ఒక రెవల్యూషన్ కంప్లీట్ అయ్యేసరికి, రెవల్యూషన్ కంప్లీట్ అవ్వడం అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, అంటే ఇది ఇక్కడ మార్క్ ఒకటి పెట్టుకున్నాము అని అంటే ఇదిలాగా రన్ అవుతూ రోల్ అవుతూ ఇది మళ్ళీ ఇదే ప్లేస్కి రావాలి. అంటే ఇక్కడికి రావాలి అంటే ఇలాగ మళ్ళీ ఇదే ప్లేస్కి రావాలి. దాన్ని ఏమంటామంటే ఒక రెవల్యూషన్ కంప్లీట్ అయింది. ఆ రెవల్యూషన్ ఎంత డిస్టెన్స్ వెళ్తుంది అంటే ఒక రెవల్యూషన్ లో ఈ సర్కంఫరెన్స్ ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో అంత డిస్టెన్స్ మాత్రమే వెళ్తుంది. ఓకేనండి. నెక్స్ట్ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ 2πr. తర్వాత ఏరియా అంటే πr². పై అంటే 22/7 అని తీసుకుంటాము. 22/7 ఆర్ 3.14 అని కూడా తీసుకుంటాం. 22/7 ఆర్ 3.14 అని కూడా తీసుకుంటాం. వీటిని ఏమంటామంటే సర్కిల్స్ యొక్క ఏరియా అండ్ సర్కంఫరెన్స్ గురించి చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇచ్చిన క్వశ్చన్స్ ఏవి మీరు చేయలేకపోయినా, మీకు అందులో తక్కువ మార్కులు వచ్చినా భయపడకండి. మళ్ళీ మీరు క్లాస్ విన్న తర్వాత మళ్ళీ సిన్సియర్గా అవి ప్రాక్టీస్ చేసి అటెంప్ట్ చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం వస్తే ఆ మోడల్స్ తప్ప మరి ఇంకేం మోడల్స్ రావు. సో వాటి గురించి ఎక్కువగా థింక్ చేసి మీరు ఇబ్బంది పడకండి. చూడండి, ఫస్ట్ ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్. ఫైండ్ ద క్వశ్చన్ పేపర్ ఉన్నట్టుంది అందరి దగ్గర. ఓకే. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ హూజ్ సైడ్ ఎంత అన్నాడు? 1.6 మీటర్. పెరిమీటర్ అంటే ఏం చెప్పాము? 4 ఇంటూ సైడ్ అంటే 4 ఇంటూ 1.6 అంటే 64 సెంటీమీటర్. 0.64 మీటర్. ఓకేనా. 6.4 మీటర్. నెక్స్ట్ ద లెంగ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈస్ ట్వైస్ ఇట్స్ బెర్త్.
సెకండ్ క్వశ్చన్, ద లెంగ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. అంటే బ్రెడ్త్ ఎక్స్ అయితే లెంగ్త్ ఎంత అవుతుంది, 2x అవుతుంది. ఇది తీసుకోవడం కష్టం. ద లెంగ్త్ ఆఫ్ ఏ, అది అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుంటే మనం ఈజీగా చేయొచ్చు. ఎలాగా, బ్రెడ్త్ అనేది ఎక్స్ అయితే లెంగ్త్ ఎంత అవుతుంది, 2x. ఎలా చెప్పాము, ఆల్రెడీ ద లెంగ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈస్ ట్వైస్ ద బ్రెడ్త్ అన్నాడు. అంటే బ్రెడ్త్ దానికంటే 2 రెట్లు ఎక్కువ. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ద పెరిమీటర్, ఇట్స్ పెరిమీటర్ ఇచ్చాడు. పెరిమీటర్ అంటే ఏంటి, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఈక్వల్ ఎంత ఇచ్చాడు, 60. 2 ఇంటూ ఎల్ ఎంత, 2x, బి ఎంత, ఎక్స్ ఈక్వల్ టు 60. ఈ 2 నాట్ తీసుకెళ్తే ఏమవుతుంది, 3x, 2x ప్లస్ ఎక్స్ 3x. ఈ 2 అటు వెళ్తే ఏమవుతుంది, డివిజన్. ఎందుకు, ఇక్కడ మల్టిప్లై కాబట్టి. 2 1 సార్ 2 30 సార్. అంటే 3x ఈక్వల్ ఎంత వచ్చింది, 30. x ఈక్వల్ ఎంత, 10. 3 1 సార్ 3 10 సార్. x ఈక్వల్ ఎంత, 10. x 10 అయితే లెంగ్త్ ఎంత అవుతుంది, 2x కాబట్టి 2 ఇంటూ 10 అంటే 20. బ్రెడ్త్ b ఈక్వల్ టు ఎక్స్ కాబట్టి 10. ఇప్పుడు మనకి ఏం అడిగాడు, వాట్ ఈస్ ద ఫైండ్ ఇట్స్ లెంగ్త్ అన్నాడు. లెంగ్త్ ఎంత, 20 మీటర్స్. ఓకేనండి, రాసుకోండి. దేని యొక్క పెరిమీటర్ అడిగినా దాని యొక్క సైడ్స్ అన్ని కలపడమే. యాడ్ ద సైడ్స్ అంటే సమ్ ఆఫ్ ద సైడ్స్, ఆ సైడ్స్ అన్ని కూడా కలపడమే. ఓకేనండి, చూడండి. ఇప్పుడు ఏ వైర్ ఈస్ బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇప్పుడు ఒక ఈక్వల్ ట్రయాంగిల్ ఉంది. ఈక్వల్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఏమవుతుంది, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఏ ప్లస్ ఏ అంటే ఎంత అవుతుంది, దీని యొక్క పెరిమీటర్ 3a ఎంత ఇచ్చాడు, 60. ఓకే, ఈ సైడ్ ఈస్ 20. ఓకే, ఈ సైడ్ ఈస్ 20 అంటే 3 ఇంటూ 20. దీని పెరిమీటర్ ఎంత అయితే 60 మీటర్స్. చూడండి, ఏ వైర్ ఈస్ బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్, ఈచ్ సైడ్ ఈస్ 20. ఇఫ్ ద సేమ్ వైర్ ఈస్ బెంట్ in the form of a square, find the side of the square. చూడండి, ఇప్పుడు 60 మీటర్ల వైర్ ఉంది మన దగ్గర. దీన్ని ఎలా మార్చాము అని అంటే స్క్వేర్ గా మార్చాము. అదే వైర్ ని మార్చాము. ఒక వైర్ తీసుకున్నాం. ఒక వైర్ని తీసుకొని ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉంది. అది ఏ ట్రయాంగిల్ షేప్ లో ఉందంటే ఈక్వల్ ట్రయాంగిల్ షేప్ లో ఉంది. దాన్ని మళ్ళీ ఎలా మారుస్తున్నాం, ఇప్పుడు స్క్వేర్ లా మారుస్తున్నాం. స్క్వేర్ లా మారిస్తే దాని యొక్క సైడ్ ఎంత, వాట్ ఈస్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అన్నాడు. ఈచ్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్. అయితే చూడండి, అదే వైర్ ని మారుస్తున్నాము అని అంటే దాని యొక్క పొడవు మారిందా, వైర్ యొక్క పొడవు ఎంతైతే ఉందో, ఏ వైర్ని అయితే తీసుకున్నాం అదే వైర్ని చేస్తున్నాము అని అంటే దాని యొక్క పెరిమీటరు, ఇప్పుడు స్క్వేర్ యొక్క పెరిమీటర్ స్క్వేర్ పెరిమీటర్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్, ట్రయాంగిల్. ఎప్పుడైనా సరే ఒక స్క్వేర్ తీసుకొని ఒక సర్కిల్ చేసాము, ఒక స్క్వేర్ తీసుకుని ఒక రెక్టాంగిల్ చేసాము, ఒక స్క్వేర్ తీసుకొని ఒక ట్రయాంగిల్ చేసాము. ఏం చేసినా సరే వైర్ యొక్క లెంగ్త్ మారదు. అంటే పెరిమీటర్ మారదు, ఏరియా మారిపోద్ది, ఆక్యుపైడ్ ప్లేస్ మారిపోద్ది. ఆక్యుపైడ్ ప్లేస్ విచ్ వన్ ఇస్ గ్రేటర్ అంటాడు. అంటే ఆక్యుపైడ్ ప్లేస్ మారిపోవచ్చు కానీ పెరిమీటర్ మారదు. ఓకేనండి, పెరిమీటర్ అనేది మారదు. ఓకేనా, అదే వైర్ ని సర్కిల్ చేస్తే ఏరియా అనేది ఎక్కువ వస్తుంది. అక్కడ ఏరియా అనేది ఎక్కువ వస్తుంది. ఓకేనా, స్క్వేర్ అంటే ఒక వైర్ మనం తీసుకొని ఒక స్క్వేర్ గా ఒక ట్రయాంగిల్ గా చేసాము, దాన్ని తీసుకెళ్లి మళ్ళీ రెక్టాంగిల్ గా చేసాము, దాన్ని తీసుకెళ్లి మళ్ళీ స్క్వేర్ గా చేసాము. ఇన్ని రకాలుగా చేసేటప్పుడు మారేది ఏరియా, ఆక్యుపైడ్ ప్లేస్ మాత్రమే మారుతుంది తప్ప వైర్ యొక్క లెంగ్త్ మారదు. టోటల్ వైర్ యొక్క లెంగ్త్ అనేది మారదు. సో ఆ వైర్ మారలేదు కాబట్టి పెరిమీటర్ అనేది కూడా మారదు. పెరిమీటర్ అంటే చుట్టుకొలత, ఎంత వైర్ అయితే యూజ్ చేసామో దాన్నే చుట్టుకొలత అంటాం కాబట్టి పెరిమీటర్ మారదు. సో దీని యొక్క పెరిమీటర్ ఒకటి, ఏ ఈక్వల్ టు 60/4 అంటే 15. అవి మీటర్లు అయితే మీటర్లు, సెంటీమీటర్ అయితే సెంటీమీటర్, ఏదైతే అది ఆన్సర్. ఓకేనండి, మీటర్ అయితే మీటర్, సెంటీమీటర్ అయితే సెంటీమీటర్. ఓకేనా, ఆన్సర్ ఏది, డి 15 మీటర్. ఓకేనా, నెక్స్ట్
సారీ, అక్కడ క్వశ్చన్ ఈ ఫోర్త్ వన్, ఈచ్ సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఇస్ 45 సెంటీమీటర్ అండ్ రెక్టాంగిల్ హ్యాస్ లెంగ్త్ 50 centimeter. If the perimeter of the both are same, find the side of the square. కాదు, each side కదా. సో ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ద స్క్వేర్ అయి ఉంటుంది, ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ అయి ఉంటుంది. ఓకే, ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ అయి ఉంటుంది క్వశ్చన్. చూడండి క్వశ్చన్ రాస్తాను, ఫస్ట్ చేద్దాం. ఈచ్ సైడ్ ఎంత అన్నాడు? ఈచ్ సైడ్ వచ్చేసి 45 సెంటీమీటర్ అన్నాడు. రెక్టాంగిల్ హ్యాస్ లెంగ్త్ ఎల్ ఇచ్చాడు, లెంగ్త్ ఎంత అన్నాడు? 50 సెంటీమీటర్. ద పెరిమీటర్ బోత్ ఆర్ సేమ్. ఫైండ్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ కాదు, ఫైండ్ ద విడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్. ఫైండ్ ద విడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్. దీని యొక్క పెరిమీటర్ అవుతుంది, ఏమవుతుంది? పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్, పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ ఎంత అవుతుంది? 4a, అంటే 4 ఇంటూ పెరిమీటర్ స్క్వేర్, పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్, పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ 4 ఇంటూ 45 అంటే 180 సెంటీమీటర్. ఇప్పుడు ఏంటి? ద పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ అండ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్. అంటే 2 ఇంటూ L ప్లస్ B ఈక్వల్ టు 180. 2 ఇంటూ L ప్లస్ B ఈక్వల్ టు 180. ఎందుకు 180? ఆల్రెడీ దాని యొక్క పెరిమీటర్ దీని యొక్క పెరిమీటర్ ఈక్వల్ అని చెప్పాడు. దీని పెరిమీటర్ ఎంత? ఫార్ములా 2 ఇంటూ L ప్లస్ B. దీని పెరిమీటర్ ఎంత వచ్చింది? 180. అంటే 2 ఇంటూ లెంగ్త్ ఎంత ఇచ్చాడు? 50 సెంటీమీటర్ ఇచ్చాడు. లెంగ్త్ ఎంత ఇచ్చాడు? 50 సెంటీమీటర్. 50 ప్లస్ B ఈక్వల్ టు 180. 2 1s are 290 సార్. అంటే 50 ప్లస్ B ఈక్వల్ టు 90. 9B ఈక్వల్ టు ఎంత అవుతుంది? 90 మైనస్ 50 అంటే ఏమవుతుంది? 40 సెంటీమీటర్. అర్థమైందండి? చూడండి జాగ్రత్తగా. దాని యొక్క పెరిమీటర్ దీని యొక్క పెరిమీటర్ ఈక్వల్ అని చెప్పాడు. సో అదే తీసుకున్నాం. దాని పెరిమీటర్ కావాలంటే దాని సైడ్ కావాలి, 4 ఇంటూ సైడ్ చేస్తే దాని పెరిమీటర్ వచ్చింది. లెంగ్త్ ఇది, లెంగ్త్ దీనిది వచ్చింది. దీనిది ఆల్రెడీ ఇచ్చారు, దీని లెంగ్త్ ఇచ్చారు ఆల్రెడీ. అప్పుడు ఏమవుతుంది? బ్రెడ్త్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయడానికి 2 ఇంటూ L ప్లస్ B ఈక్వల్ టు 180 తీసుకున్నాము. B అంటే ఆల్రెడీ మనకు తెలియదు, లెంగ్త్ అంటే తెలుసు. 50 ప్లస్ B ఈక్వల్ టు 2 1s are 290 కాబట్టి 90. B ఈక్వల్ టు 90 మైనస్ 50 40 సెంటీమీటర్. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ దాని యొక్క పెరిమీటర్ దీని యొక్క పెరిమీటర్ ఈక్వల్ అని చెప్పారు కాబట్టి మనం ఈక్వల్ మెజర్మెంట్స్, దాని యొక్క పెరిమీటర్ దీని యొక్క పెరిమీటర్ ఈక్వల్ చేసుకున్నాం. దాని పెరిమీటర్ అంటే 4 ఇంటూ సైడ్, 4 ఇంటూ సైడ్ అంటే 180. నెక్స్ట్ దీని పెరిమీటర్ అంటే 2 ఇంటూ L ప్లస్ B ఈక్వల్ టు 180. L ఆల్రెడీ తెలుసు, L ని అందులో వేసి L వాల్యూ ఎంత? 50 ప్లస్ B ఈక్వల్ టు 180. ఓకేనండి. నెక్స్ట్ what will happen to area of the rectangle if its length and breadth both are doubled? Length and breadth are both are doubled. దీన్ని ఒక 10 అనుకోండి, లెంగ్త్ 10 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క బ్రెడ్త్ 5 అనుకోండి. యూనిట్స్ తో కూడా మనకు సంబంధం లేదు. దీన్ని డబుల్ చేసాం, డబుల్ చేస్తే ఎంత అవుతుంది? ఇంటూ 2 అంటే 20. దీన్ని డబుల్ చేసాం అంటే ఎంత అవుతుంది? ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది? ఓకేనండి. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏరియా అంటే ఏంటి? L ఇంటూ B కదా. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 50. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 200. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 4 times. అంతే ఆన్సర్. 4 times is the answer. 4 times is the answer. 4 times increase is the answer. ఓకేనండి. లేదు అని అంటే ఇంకోలా కూడా అనుకోవచ్చు. L ఇంటూ B ఒకటి అంటే LB అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? 2 times of L ఇంటూ 2 times of B ఈక్వల్ టు అంటే 4LB. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 4 times ఇంక్రీజ్ అయింది. ఈ విధంగా కూడా చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్
A floor of a big hall is the shape of square of side 8-meter floor, 8 meter, and the floor is covered by square tiles each of side 40 centimeter. 40 centimeters. 40 centimeters. Find the number of tiles required. ఏం లేదండి, ఏరియా ఆఫ్ ది ఫ్లోర్ కట్టియాలి ముందు. ఏరియా ఆఫ్ ది, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఏరియా ఆఫ్ ది ఫ్లోర్ బై ఏరియా ఆఫ్ ది టైల్స్. టైల్స్ ఏరియా ఆఫ్ దిస్ ఫ్లోర్, ఏరియా ఆఫ్ ది టైల్స్. ఏరియా ఆఫ్ ది ఫ్లోర్ అని అంటే ఏరియా ఆఫ్ ది ఫ్లోర్ ఎంత ఇచ్చున్నాడు మనకి, స్క్వేర్ ఏరియా ఇచ్చున్నాడు కాబట్టి, స్క్వేర్ ఏరియా ఇచ్చున్నారు కాబట్టి 8 మీటర్, 8 మీటర్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ అన్నాడు కాబట్టి సైడ్ ఇంటూ సైడ్ బై ఈచ్ సైడ్ ఆఫ్ 40 సెంటీమీటర్ స్క్వేర్ టైల్స్. టైల్స్ కూడా స్క్వేర్ అంట, 40 సెంటీమీటర్ ఇంటూ 40 సెంటీమీటర్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ఫ్లోర్. ఈ ఫ్లోర్ లో మనం ఏం వేయాలనుకుంటున్నాం, స్క్వేర్ టైప్ లో టైల్స్ వేయాలనుకుంటున్నాం. ఇలాగా టైల్స్ తో దింపాలనుకుంటున్నాం. ఓకేనా, స్క్వేర్ టైల్స్ నింపాలనుకుంటున్నాం. అయితే ఏమవుతుంది అని అంటే దీని యొక్క ఏరియా ఎంత, ఇలాంటివి ఎన్ని పడతాయి అంటే మొత్తం ఏరియా ఎంత, ఒకదాని ఏరియా ఎంత డివైడ్ చేస్తే మనకి ఎన్ని పీసెస్ కావాలో తెలిసిపోతుంది. అంటే ఇక్కడ ఏమడిగాడు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టైల్స్ రిక్వైర్డ్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టైల్స్ రిక్వైర్డ్. ఓకేనండి, ఇక్కడ మీటర్స్ లో ఉంది, ఇక్కడ సెంటీమీటర్స్ లో ఉంది. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, దీని ఏరియా అంటే స్క్వేర్ అన్నాడు కాబట్టి 8 into 8. సో దాన్ని ఎలా రాస్తాము, 800 సెంటీమీటర్ ఇంటూ 800 సెంటీమీటర్. ఎందుకు 800 సెంటీమీటర్స్ చేసుకున్నాము, ఇది సెంటీమీటర్స్ లో ఉంది కాబట్టి దాన్ని కూడా సెంటీమీటర్స్ లోకి మార్చుకున్నాం. నెక్స్ట్ 0 0 క్యాన్సిల్, 4 1 సార్ 420 సార్, 0 0 క్యాన్సిల్, 4 1 సార్ 420 సార్, సెంటీమీటర్ 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 అంటే ఎంత వచ్చింది, 400 టైల్స్. అంతే క్వశ్చన్. జస్ట్ ఇది ఏరియా కట్టి దీని ఏరియాతో డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ డెఫినెట్లీ ఒకటి ఉంటుంది, అది క్యూబ్ లో అవ్వచ్చు, ఇందులో అవ్వచ్చు. డెఫినెట్లీ ఒక క్వశ్చన్ మాత్రం ఈ టైప్ అనేది ఉంటుంది. ఓకేనండి, నెక్స్ట్ కొన్నిసార్లు ఫెన్సింగ్ కాస్ట్ అడుగుతాడు. వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ అంటాడు. వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ అనేటప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ పెరిమీటర్ కడతాము. పెరిమీటర్ కట్టిన తర్వాత ఎంతైతే ఇస్తాడో దాంతో మల్టిప్లై చేస్తే మనకి ఫెన్సింగ్ కాస్ట్ అనేది వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ద లెంగ్త్ ఆఫ్ రెక్టాంగిల్ is 3 times the breadth. లెంగ్త్ బ్రెడ్త్ ఉన్నాయి, ఇది x అయితే ఇది 3x. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్, ఓకే ఏరియా అంటే ఏంటి, ఏరియా అంటే L into B ఈక్వల్ టు ఎంత అన్నాడు, 1875. అంటే 3x square ఈక్వల్ టు 1875. x square ఈక్వల్ టు 18.3 625 అంటే x ఈక్వల్ టు 25. ఈ 25 ఎలా వచ్చిందంటే x స్క్వేర్ ఈక్వల్ టు 625 అంటే x ఈక్వల్ టు √625 లేదా x స్క్వేర్ ఈక్వల్ టు 25 స్క్వేర్. స్క్వేర్ కి పోతే x ఈక్వల్ టు 25, x 25 అయిపోయింది. ఓకేనండి, నెక్స్ట్ ఇప్పుడు ఏమడిగాడు, పెరిమీటర్ అడిగాడు. ఇంకా క్వశ్చన్ ఉంది, ఫైండ్ ఇట్స్ పెరిమీటర్ అన్నాడు. ఒకటి x అయితే x అనేది 25 అయితే లెంగ్త్ ఎంత అవుద్ది, ఇప్పుడు బ్రెడ్త్ అనేది 25, మరి లెంగ్త్ ఎంత అవుద్ది, బ్రెడ్త్ అనేది 25, మరి లెంగ్త్ ఎంత అవుద్ది 3 into 25. 3 into 25 అంటే 75. ఓకేనండి, నెక్స్ట్ పెరిమీటర్ అంటే 2 into L plus B అంటే 2 into 75 plus 25 అంటే 2 into 100 అంటే 200 సెంటీమీటర్. ఓకేనండి, నెక్స్ట్ క్లాస్లో ఉన్నాను. నెక్స్ట్ ఇది పెరిమీటర్ క్యాలిక్యులేట్ చేయడము, దీన్ని ఏమంటామంటే ఏరియాని క్యాలిక్యులేట్ చేయడం. ఓకేనండి, నెక్స్ట్ ద రేషియో ఆఫ్ ద స్క్వేర్స్ ఈస్ 225:256. The ratio of the squares, areas of the squares
225:256. Then the ratios of perimeter. First, అది ఏరియాస్ రేషియో కాబట్టి అంటే A1 square is to A2 square. అంతేనా? A1 square is to A1 square by A2 square equal to ఎంత అన్నారు? 225/256. అంటే ఇప్పుడు దీన్ని ఏ స్క్వేర్ లో రాయొచ్చు? 15 square by 256 అంటే 16 square గా రాయొచ్చు. అంటే ఏమవుతుంది? A1 square by A2 square. అంటే A1 square A1 by A2 ఈక్వల్ ఏముంది? 2 స్క్వేర్లే కాబట్టి 15/16. A1 అనేది 15 అయితే A2 అనేది ఎంత అవుతుంది? 16. A1 అనేది 15 అయితే A2 అనేది ఎంత అవుతుంది? 16. పెరిమీటర్ అంటే 4A1:4A2. ఎందుకు? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది పెరిమీటర్ అని అన్నాడు. ఓకేనా? దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ పెరిమీటర్. సో 4:15:4:16. 4 cancel. 15:16 is the answer. Option C is the correct answer. Okay రండి. నెక్స్ట్, ఎప్పుడైనా సరే ఏరియా అనేది ఇచ్చి పెరిమీటర్ అడిగితే డైరెక్ట్ గా వాటి యొక్క స్క్వేర్ రూట్స్ రాసియండి, లేదా సైడ్స్ ఇచ్చి ఏరియా రేషియోస్ అడిగితే స్క్వేర్స్ చేసేయండి. ఓకేనండి. ఈ బై ప్రాక్టీస్ వస్తాయి. ఓకేనా? మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇందులో ఇవన్నీ కూడా చాలా పెద్ద టాపిక్స్, ప్రాక్టీస్ చేయాలి బాగా. నెక్స్ట్, ద లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఆఫ్ ఎ ఫీల్డ్ ఆర్ ఇన్ ద రేషియో 3:2. లెంగ్త్ అండ్ బ్రెడ్త్ 3:2 లో ఉన్నాయి. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద ఫీల్డ్ ఈజ్ 80 మీటర్, పెరిమీటర్ P ఈక్వల్ టు 80 మీటర్ ఇచ్చాడు. ఇట్స్ బ్రెడ్త్ అంటే 2 × 3x + 2x. 3x + 2x ఎందుకు వచ్చింది? 3 × x 2 × x. అంటే దీన్ని ఒక డమ్మీ వేరియబుల్ తో, అలాగే దీన్ని కూడా ఒక డమ్మీ వేరియబుల్ తో మల్టిప్లై చేస్తే 3x 2x అనేవి వస్తాయి. ఎందుకు? ఈ రేషియోలో ఉండేటప్పుడు ఏదో ఒక డమ్మీ వేరియబుల్ తో మనం మల్టిప్లై చేసుకుంటేనే మనకు అవి నెంబర్స్ గా వస్తాయి. ఈక్వల్ టు ఎంత? 80. 5x ఈక్వల్ టు ఎంత? 80/2 అంటే 40. మరి 5x ఈక్వల్ టు ఎంత? 40. మరి x ఈక్వల్ టు ఎంత? 8. x ఈక్వల్ టు ఎంత? 8. x ఈక్వల్ టు 8 అయితే ఇప్పుడు ఏం క్వశ్చన్ అడిగాడు? ఇఫ్ ఇట్స్ బ్రెడ్త్ ఎంత అవుతుంది? 2 × 8. 2 × 8 = 16. 2 8 are 16. ఓకేనా? ఏరియా ఆఫ్ ది స్క్వేర్స్ అంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏరియా ఆఫ్ ది స్క్వేర్స్ అనేటప్పుడు ఆ ఏదైతే ఇచ్చాడో వాటి యొక్క స్క్వేర్ రూట్స్ ని కట్టాలి. మీకు స్క్వేర్స్ రావాలి. మీకు ఇది అర్థం కావాలి అని అంటే స్క్వేర్స్ రావాలి. ఎన్ని? మినిమం 30 రావాలండి. 1 square 1, 2 square 4, 3 square 9, 4 square 16, 5 square 25, 6 square 36, 7 square 49, 8 square 64, 9 square 81, 10 square 100. ఇవన్నీ రావాలండి మీకు. ఓకేనా? నెక్స్ట్, లాస్ట్ క్వశ్చన్. The length of a rectangle hall is 5 meters more its breadth. అంటే ఇక్కడ బ్రెడ్త్ అనేది x అయితే లెంగ్త్ ఎంత అవుతుంది? x + 5. The area of the hall అన్నాడు. ఏరియా ఆఫ్ ద హాల్ 750. The length L ఈక్వల్ అడిగాడు. ఇది యాక్చువల్గా మీరు చెయ్యాలి అని అంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ రావాలి, అందులో స్క్వేర్ రూట్స్ కట్టడం కావాలి. ఓకేనా? మీకు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ వరకు మాత్రమే ఉంది, ఇంతవరకు లేదు. కానీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు, ఇవ్వడానికి అవకాశం ఉంది. సో అందుకే ఈ క్వశ్చన్ యాడ్ చేశాను. ఓకేనండి? ఫ్యాక్టరైజేషన్ అనేది మీకు తెలీదు ఇంకా, అయితే దీన్ని ఆప్షన్స్ ద్వారా చేయడం బెటర్. కానీ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో కూడా నేను చెప్తాను, ఆప్షన్స్ లో ట్రై చేయండి. ఓకేనా? ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అంటే ఏంటి? లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఈక్వల్ టు ఎంత? 750. ఏరియా L × B 750. ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు చూడండి, మీరు ఏ ఆప్షన్ ఇస్తే, ఇప్పుడు ఏం అడిగాడు? లెంగ్త్ అడిగాడు. లెంగ్త్ అనేది L అవుతుంది. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి? బ్రెడ్త్ తీసుకోవాలి. బ్రెడ్త్ అనేది x అనేది 20 తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ 15 ఉంది, ఆప్షన్ ద్వారా చెప్తాను చూడండి. ఫస్ట్ 15 ఉంది. 15 × 15 + 5
అంటే 15 ఇంటూ సారీ లెంగ్త్ కదా ఇచ్చాడు. ఓకే, లెంగ్త్ ఇచ్చాడు కాబట్టి ఎక్స్ అనేది ఇది ఎంత 15, ఎక్స్ ప్లస్ 5 అనేది 15, ఎక్స్ ప్లస్ 5 అనేది 15 అయితే ఎంత అవుతుంది? ఇది ఎక్స్ అనేది 10 అంటే 15 ఇంటూ 10 అంటే ఎంత అవుతుంది? 150 అవుతుంది. సో నాట్ ఈక్వల్ టు 750 అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ 22.5 ఉంది. దీనికి 5 తీస్తే 17.5 అవుతుంది. సో ఇది కూడా ఆప్షన్ కాదు. ఎందుకు? 2 డెసిమల్స్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే డెసిమలే వస్తుంది. ఇక్కడ ఎందుకు 2 5లే ఉన్నాయి. ఒక 4 ఒకటి ఏదైనా 5 తో మల్టిప్లికేషన్ ఏదైనా ఈవెన్ నెంబర్ ఉంటే అక్కడ మనకి ఏదైనా రావచ్చు. కానీ ప్రెసెంట్ అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఓన్లీ పాయింట్ అదే ఏముంది 5 ఇంటూ 5 గా 25 అవుతుంది. అది అవ్వదు. నెక్స్ట్ 25 ఆప్షన్ లో 25 ఉంది. లెంగ్త్ అనేది ఒకవేళ 25 తీసుకుంటే బ్రెడ్త్ అనేది ఎంత అవుతుంది? 20 అవుతుంది. అంటే ఎంత అవుతుంది? ఇది 500 అవుతుంది. మనకి ఎంత కావాలి? 750 కావాలి. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ 30 అనేది ఆప్షన్ గా తీసుకుంటే ఇది 30 అయితే లెంగ్త్ అనేది 30 అయితే దానికంటే ఇది తక్కువ కాబట్టి ఇది ఎంత అవుతుంది? బ్రెడ్త్ ఎంత అవుతుంది? 25. ఇది ఎంత అవుతుంది? 750. ఆప్షన్ ఏదంటే 750 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే ఇది ఆప్షన్స్ ద్వారా మీరు పుట్ చేసుకుంటూ లెంగ్త్ ని పుట్ చేస్తున్నారు అక్కడ. అంటే ఆల్రెడీ మీరు 5 కలిపి పుట్ చేస్తున్నారు కాబట్టి మనం బ్రెడ్త్కి వచ్చేసరికి 5 తగ్గించి తీసుకోవాలి. ఓకేనా? 5 తగ్గించి తీసుకోవాలి. ఓకేనా? అలా కాకుండా లెంగ్త్ ని మీరు బ్రెడ్త్ ని పుట్ చేస్తే మీకు లెంగ్త్ అనేది రాదు, ఎక్కువ అయిపోతుంది. ఓకేనా? ఆప్షన్స్ లో కాకుండా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఈక్వల్ టు ఎంత? 750. ఫ్యాక్టరైజేషన్ ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 750. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ఈక్వల్ టు 750. ఓకేనండి? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ఈ 750 ని తెస్తే -750 ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ స్క్వేర్ ఈ 5x ని స్ప్లిట్ చేయాలి. ఏ విధంగా అని అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో ఇక్కడ మల్టిప్లై చేసినా యాడ్ చేసినా అంత రావాలి. ఓకేనండి? ఇక్కడ ప్లస్ 30x -25x -750 అని నేను రాసుకున్నాను. చూడండి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 30కి 25కి 5 ఉంది. ఓకే, ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 750 వస్తుంది. -750 కాబట్టి ఒకటి ప్లస్ ఒకటి మైనస్. ఇక్కడ x కామన్ తీస్తే x ప్లస్ 30 ఇంటూ x మైనస్ x ప్లస్ 30 ఇక్కడ -25. ఎందుకంటే ఇది మారకూడదు. -25 ఇంటూ x ఏమవుతుంది? -25x. -25 ఇంటూ 30 ఏమవుతుంది? -750. x ఇంటూ x ఏమవుతుంది? x స్క్వేర్. x ఇంటూ 30x ఏమవుతుంది? 30x ఈక్వల్ టు 0. సో x -25 ఇంటూ x ప్లస్ 30. సో either x -25 ఈక్వల్ టు 0 or x ఈక్వల్ టు 25. x plus 30 equal to 0, x equal to -30. సో మైనస్ వాల్యూ తీసుకోండి, ప్లస్ వాల్యూ తీసుకుంటాం. x అనేది 25 అయితే బ్రెడ్త్ లెంగ్త్ ఎంత అవుతుంది? 25 + 5. ఆన్సర్ ఎంత అవుతుంది? 30. ఆన్సర్ 30. ఓకేనండి? మీరు మెయిన్ అయితే కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఈ సమ్స్ మీద కాదు, ఫెన్సింగ్ వాటి మీద. ఓకేనండి? వాటి మీద జస్ట్ పెరిమీటర్ కట్టడము, వాడు ఏదైతే ఇచ్చాడో దాన్ని కాస్ట్ ని ఆ ఫెన్సింగ్ కి అప్లై చేయడం. ఓకేనా? ఓకేనండి? థ్యాంక్ యూ.